స్టేషన్ మాస్టర్ సావుదేవుడు స్పీకింగ్. నేనండి. నువ్వంటే? నా పేరు రంభ. నీ పేరు రాంబ అయితే నాకేమిటి, జమ్మలు అక్కడ పంపు అయితే నాకేమిటి? నీకు కావాల్సింది అర్జెంట్ గా చెప్పి ఫోన్ పెట్టాయి. ఏమండి? ఇక్కడండి. ఇదిగో అమ్మాయి, ఏమిటి ఇక్కడ అనకాపల్లి లైన్ లో ఉంటే కామన్ సెన్స్ లేకుండా న్యూసెన్స్ చేస్తావేంటి? హలో అమ్మాయి, ఏం కావాలి? చిట్టిబాబు గారు ఉన్నారా? చిట్టిబాబు? చిట్టిబాబు? ఓ దట్ చిట్టిబాబు. 2 నంబర్ ప్లాట్ఫామ్ మీద ఎంక్వైరీ చేయి. ప్లాట్ఫామ్ ఏంటండి? ఆయన భాష నీకు అర్థం కాదులే అమ్మా, వెళ్ళి పక్క పోషణలు అడుగు. ఆగు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఆ అమ్మాయిది సీజన్ టికెట్లేండి, నువ్వు వెళ్ళమ్మా. స్టేషన్ లో బాంబు పెట్టారట, లోపలికి పదండి. బాంబా? కర్మ. ఏమండి? ఇదిగా ఆ దిక్కుమాలిన సబ్బు బిళ్ళలు పళ్ళ పళ్ళు మా అక్కర్లేదు, పైకెళ్ళు. నేను సేల్స్ గర్ల్ కాదండి, మీ గర్ల్ ఫ్రెండ్. నువ్వా? ఏమిటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? ఓ గుడ్ న్యూస్ చెప్దామని. వాట్ ఈస్ దాట్? మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చానండి. ఇది గుడ్ న్యూసా, వెరీ బ్యాడ్ న్యూస్? అదేంటండి, చాలా మంచి ఉద్యోగం, నెలకు 5,000 రూపాయల జీతం. 5,000? ఆఫ్టర్ 1 year నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్కి ఇచ్చే టిప్ అది. వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నావు అనుకో, నేను వెతుక్కోక్కర్లేదు, రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్. వాడు దేనికి? జెండా ఎత్తేయడానికి. పోస్ట్ మ్యాన్తోనా? ఏ ఆ పాలుడే బెటంటావా? నీ కర్మ. హలో, నా కర్మ కాదు, నీ కర్మ. ఎందుకంటే ఆఫ్టర్ 1 year నువ్వు కింగ్ అయ్యాక లేచిపోయి తడికి బజార్లో కాపురం పెట్టింది వీడి చెల్లిలేరా అని నీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు. ఒరే అయ్యా, రోజు రోజుకి దీని జెండా లిస్టు పెరిగిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ గాని ఆ ఉద్యోగం ఏదో చేసి పారేసి దీన్ని పెళ్లి చేసే పీడ విరగడైపోద్ది. మాట నువ్వు కూడా అదే మాట? నాది కూడా అదే మాట. ఎంతకాలం ఎంటీ ట్రైన్లో ఇలా లోకల్ షెడ్లో పడి ఉంటామయ్యా. ఆ ఉద్యోగం ఏదో కాస్త చేస్తే బొగులు ఖర్చుగానే వస్తాయి. చెప్పారులే, ఆపండి. సరే. రే పుల్లారావు మాస్టారు, చిట్టుబాబు అని ఎవడో రికమెండేషన్ వస్తాడంటే రాంబాబు చెప్పింది. ఆడక్కడ ఉంటే లోన్ కంపు. చిట్టిబాబు అంటే నువ్వేనా బాబు? ఎందుకు బాబు? అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు బాబు. కొంచెం వెయిట్ చేయమని చెప్పు బాబు. చెప్పగానే చెప్పుచ్చు కొడతారు బాబు. అయ్యగారు రమ్మనగానే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేయాలి బాబు. కోసావులే కాకరకాయ. ప్రస్తుతం రావు కాలం, ఇప్పుడు రావడం కుదరదని చెప్పు బాబు. ఈ మాట ఇలాగే చెప్పమంటారా బాబు? మంటాను బాబు, మంటాను. హలో, మీ బాస్ పేరేంటి బాబు? అసలు పేరు గోదావరి గంగరాజు, ముద్దు పేరు రొయ్యల్ నాయుడు. ఎందుకు బాబు? వాడి జాతకం చూడాలి బాబు. పోతే రాసేండి బాబు. చేపల రాసి బాబు. అంటే నేను రాసి బాబు. ఇదిగా మీ బాస్ కి బుధ స్థానంలో శుక్రుడు, శుక్రస్థానంలో శని తిరుగుతుందయా. అయినా వెధవికి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది. శని మహర్దశ కదా. కానీ పనులకు మాత్రం పైసా లాభం ఉండదు. ఇలా నువ్వు వెళ్ళో గ్లాస్ మంచిగా పట్టాలి. కూలింగ్ అండి మామూలింగ్ అండి? కూలింగే. అలాగే. చిచి, వీడు చాలా వర్స్ఫుల్ అయ్యా. మీరంతా వేరే ఉద్యోగాలు చూసుకోవడం మంచిది. ఇదిగోండి మంచి ఇల్లు, దావత్. థ్యాంక్స్. ఓకే, ఏడగా మీ బాసు అపాయింట్మెంట్ ఇచ్చాను, తీసుకోమని చెప్పు. రండి తీసుకుంటాను. నేను తీసుకుంటానంటాడేమిటి? ఆ ఫోటోలు చూడండి. వీడి ఫోటో ఇక్కడ పెట్టారటయా? దిష్టిగా కాదు, ఆయనే మా బాసు. వాడు నీ బాసా? ఇదిగో అమ్మాయిల బ్రోకర్ లాగా ఈ గెటప్ పెట్టాయా బాబు? ఏం చూసావురా? నాన్న, నువ్వు గనక చిట్టిబాబు గారికి ఉద్యోగం ఇవ్వకపోతే నేను ప్లగ్ లో వేలెట్టి చచ్చిపోతాను. అవును, ఏంటేదో ఉద్యోగం చేసి పెట్టాలంట. అవునండి బాబు, చేసి పెడతారు కదా. ఏతో ఏమాత్రం ఇచ్చుకోమంటారు. 10,000 వేసుకో. సరిపోద్దండి? సరిపోదనుకో, పోనీ 12 వేసుకో. అంటే 12 ఏళ్ళు అండి. రోజు ఆఫీస్కి ఎన్ని గంటలకు వస్తారండి? ఆ కారు పంపుదామని. ఏ రోజు ప్రోగ్రాము ఆ రోజే అడిగి తెలుసుకో. అమ్మో, ఏమంటావు? ఏమంటానా, ఆడదాని రికమెండేషన్ మీద ఉద్యోగానికి వచ్చే మొగాడిని చెప్పుచ్చు కొట్టాలంట. ఏం కూసావు? చెల్లాయ్, మా అమ్మాయి ముఖం చూసి నీకు ఉద్యోగం ఇస్తున్నాను. నేను మా చెల్లాయి మొహం చూసి ఈ ఉద్యోగానికి వచ్చాను. ఏడిసేవలే, వచ్చి కాగితం మీద సంతకం పెట్టు. సంతకం ఏంటి? ఓ సంవత్సరం పాటు ఇదే కంపెనీలో కంటిన్యూస్ గా పనిచేస్తానని బాండ్ రాయాలి. అది కంపెనీ రూలు. ఇంపాసిబుల్. అంతగా నీకు కావాలంటే
11 నెలల 27 రోజులకు రాసిస్తాను. ఏ ఆ మిగతా 3 రోజులు సాప్ మీద కూకుంటావా? కాదు, నీ కుర్చీలోనే కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ నేను కొంటాను కదా. ఛా, నిజమా? ఆ? ఎలా కొంటావు బాబు? ఆ ఒక్కటి అడక్కు. అవును, నేను నీ ఫ్యాక్టరీ కొనేస్తే ఆ తర్వాత నీకు చేయడానికి పని ఉండదు కదా. పోలే, ఓ ప్యూన్ ఉద్యోగం పడేస్తాను. ఎవర్రా అక్కడ? ఆగలాగా ఈయన మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెడట్టు తోసేయాలి. అది నీవు అక్కడ వల్ల కాదు, మొత్తం మన స్టాఫ్ అందరినీ పిలువు. గొరిగావులే గుండు. కాబోయే కిందిని పట్టుకుని మెడ పట్టుకుని బయటికి గంటిస్తావా? చెచ్చే, నీలాంటి లాగు వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యనుగాక చేయను. నీ దిక్కున చాడు చెప్ప. చంద్రుడి శుభదృష్టి వల్ల మనకి శుభమే శుభం. హలో, ఆ పెట్టేదేవి మాకు పెట్టొచ్చుగా. ఏంటి పెట్టేది? బొట్టు. అదేమిటండి అలా అంటారు? మీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? చదివేవలే చందమామ. అసలు నువ్వు నాకు జాబ్ ఎందుకు ఇప్పించాలనుకున్నావు? అది చెప్పే ముందు నేను నీకోటి చెప్పాలి. చెప్పుకో. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే నా మనసు మీకు ఇచ్చుకున్నాను. ఇచ్చుకో. ఆ రోజు నుంచి డే అండ్ నైట్ ఈస్ట్ మన్ కలర్ లో డ్రీమ్స్ కూడా కనేసుకుంటున్నాను. కనేసుకో. మొదటిసారిగా నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుక్కో. నేను అక్కడ ఎక్కొచ్చా? ఎక్కుకో. ఎప్పటి నుంచే నా పర్మిషన్ ఎందుకు? ఆఫ్టర్ 1 year కదా నేను ఈ హార్బర్ ని కొనేది. కొంచెం దగ్గరికి జరగచ్చా? జరుకు. ఇక్కడ చేయి వేసుకోవచ్చా? వేసుకో. ఇక్కడ ముద్దు పెట్టుకోవచ్చా? పెట్టుకో. ఆగిపో. మొంగడిగా స్నానం కూడా చేశాను. అయితే పెట్టుకో. ఓ సాంగ్ వేసుకుందామా? కొందాం. అయితే రండి. పదా, ఓ పని అయిపోద్ది. హలో హలో, పాట అయ్యి అరగంట అయింది. లే లే. చాలా థ్యాంక్స్ అండి. హ్యాండ్ తో హ్యాండ్ కలిపారు, లిప్ తో లిప్ కలిపారు, బాడీతో బాడీ కలిపారు, స్టెప్ తో స్టెప్ కలిపారు. ఇన్ని చేశారు కాబట్టి పనిలో పని మిమ్మల్ని లవ్ కూడా చేసుకోవచ్చా? చేసుకో. అయ్యో బాబాయ్, మీరు ఇంత మంచారేమిటండి? కదా, ఏమిటో అలా పేరు వచ్చేసింది. బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్ లో బ్యాడ్ పీకేసి గుడ్ కలిపేసి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి కూడా చేసేసుకుందామా? ఆ ఒక్కటి అడక్కు. అదేమిటండి అలా అనేశారు? ఏ, నేను అందంగా లేనా? అందం పెద్ద పాయింట్ కాదు. మరి ఆస్తి అంతస్తు. అసలు నీ ఆస్తి మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? దాదాపు 10 కోట్లు ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు. మరి నాది ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. అప్పుడు నా ఆస్తి ఎన్ని కోట్లు చెప్పడం చాలా కష్టం. అందుకని నీ స్టేటస్ కు మించిన ఆశ నువ్వు పెట్టుకోవద్దు. నీ రేంజ్కి తగినట్టుగా ఏ టాటా బేటాను, బిర్లా బచ్చాను, ఎన్టీఆర్ కొడుకును, సుబ్రహ్మరెడ్డి సన్ను ఆ రేంజ్ లో ట్రై చేసుకో. నీకేమన్నా ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఫోన్ చేసి చెప్తాను. నా రేంజ్కి నేను ఏ మైసూర్ మహారాజా మరదలను, జోధ్పూర్ మహారాజా కూతురునో, అదవుతుంది ఎలిజబెత్ రాణి దాని డాక్టర్నో చేసుకుంటాను. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కాదు, ఇంకాసేపు మనం ఇలాగే నిరోధ ప్యాకెట్ మీద జంటలా తిరుగుతుంటే జనాలు మనల్ని అపార్థం చేసుకుని నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందనుకుని బలవంతం పెళ్లి చేసినా చేస్తారు. అసలే పాడు లోకం. అందుకని నా మాట వేసి నువ్వు కారు ఎక్కేసి వెళ్ళిపో. ఒకవేళ కారు తెచ్చుకోలేదనుకో, బస్ ఎక్కేసి వెళ్ళిపో. మనం ఇంకా కింగులం కాలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నేను నడవడం నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటారు. అందుకని జాగింగ్ చేస్తున్నట్టుగా ఈ టైప్ లో వెళ్ళిపోతాను.